వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ఇప్పుడు నేను చెప్పే మాటలైతే కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపించొచ్చు. కానీ తప్పదు. వైజాగ్‌లో ఒక కన్న కొడుకే తల్లిని దారుణంగా చంపేసాడండి. సో, రీజన్ ఏంటంటే మొబైల్ వాడొద్దు అని చెప్పినందుకే. సో, మొబైల్‌లో గేమ్స్ బాగా ఆడుతున్నాడని చెప్పేసి వాళ్ళ అమ్మ కోపంతో 2 మాటలనేసింది. సో, ఆడొద్దు అని చెప్పినందుకు వాళ్ళ కన్న తండ్రి మెడలో గుచ్చేసి చంపేసాడు. ఎంత దారుణం అంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళ డ్యాడీ నేవీ ఆఫీసర్. సో, నేవీ అధికారి అయ్యుండి అంటే ఇంత దారుణంగా తయారైపోతున్నారు. పిల్లలు మొబైల్స్‌కి బాగా అడిక్ట్ అయిపోయి అసలు ఎవరు ఏం జేస్తున్నారనేది కూడా తెలియట్లేదు. ఇంతకుముందు మనం చాలా ఘటనలు జూసాము. మొబైల్ ఇవ్వట్లేదని జెప్పేసి చిన్న పిల్లలు సూసైడ్ జేసుకోవడము. ఇవ్వట్లేదని జెప్పేసి ఇప్పుడు తల్లిని చంపడము, ఇంట్లోంచి వెళ్ళిపోవడము. అసలు ఇందులో తప్పెవరిది? ఫస్ట్ నుంచి మొబైల్ అలవాటు జేసిన పేరెంట్స్‌దా? లేకపోతే మొబైల్ బాగా అడిక్షన్ అయిపోయి ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటయిపోయిన పిల్లలదా? పబ్లిక్‌ని అడిగి తెలుసుకుందాము. పబ్లిక్ ఏం చెప్తారో అసలు వాళ్ళేమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాము. అయితే వైజాగ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పిల్లగాడిని మొబైల్‌లో గేమ్స్ ఆడొద్దు అని చెప్పేసి తిట్టినందుకు వాళ్ళ అమ్మని పొడిచి చంపేసాడు. అసలు ఈ ఘటన వింటే ఏమనిపిస్తుంది? పిల్లలని ఈ కాలంలో ఎందుకంత అడిక్ట్ అవుతున్నారు మొబైల్స్‌కి? చాలా బాధగుంది చూస్తుంటే. చెప్పండి. పర్లేదు చెప్పండి. ఏం జెప్పాను? ఏమనిపించింది ఇట్లా అడిక్షన్ అవుతుంది? చాలా బాధగుంది ఇది చూస్తుంటే. కాకపోతే మనం తల్లిదండ్రులమయ్యి పిల్లల వరకు మనం స్పెండ్ జేయాలి టైమయితే. అది స్పెండ్ జేయకనే సగం మన పనులలో మనం బిజీ అయ్యి, పిల్లలకు ఫోన్‌లిచ్చేసి, వాళ్ళు ఆడుతుండ్రులే, వాళ్ళు తినేది వాళ్ళు ఏం తింటుండ్రో గూడా తెలియటంల వాళ్ళైతే. వాళ్ళకి పిల్లలకి ఇప్పుడైతే. అది గాక మనము ఇప్పుడు రోజు మనం ఎవరి జాబ్ వాళ్ళకు ఇంపార్టెంటే. జాబ్‌కెళ్తాము, వస్తాము. కాకపోతే 5 నిమిషాలైనా పిల్లల కాడ కూర్చొని ఏం జరిగింది స్కూల్లో? ఇవాళ ఏం చేశారు మీరు? ఏం తిన్నారు? అనని అడగాలి. అసలు ఏంటి మరి అంటే ఒక తల్లిని కన్న తల్లిని అన్ని అన్ని నవమాసాలు కని పెంచి మోసిన తల్లిని చంపేంత అడిక్షన్ మొబైల్‌కి అయ్యారంటే దానికి ఎవరు ఛాన్స్ ఇచ్చినట్టండి? ఛాన్స్ అంటే అది పేరెంట్స్‌దో గూడా తప్పుంటది. కాదంటం లేదు. అది ఇంకేం జెప్పాలి? చాలా చోట్ల వింటున్నాము. మొబైల్స్ గురించే వాడొద్దని చెప్పిన తల్లిదండ్రులతో గొడవ పట్టాలు, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు అసలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి గదా! దీన్ని కొంచెం చర్య తీసుకోవాలంటే ఎట్లా? తీసుకోవాలంటే ఇంగ అదే స్పెండ్ జేయాలి తల్లిదండ్రులైతే. ఇప్పుడు ఎంత చేసొచ్చినా ఉదయం నుంచి సాయంత్రం దాకా పోయొచ్చినా 5 నిమిషాలైనా బాబుతో, పాపతో గైనా స్పెండ్ జేసి ఏం జరుగుతుంది? ఏందని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని వీకెండ్‌లొస్తే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళటం. మెయిన్ ఇప్పుడు అంటే ఇక్కడ అపార్ట్‌మెంట్ కల్చర్‌లో బయటికి పోవటానికి లేదు. బయట ఆడినా అపార్ట్‌మెంట్‌లలో ఏం చేస్తారు? పిల్లలు సౌండ్ చేస్తుండ్రు అది ఇది అని మాట్లాడతారు. దానికోసమని మనం ఒకరోజు పిల్లల కోసము బయటికి తీసుకెళ్ళటం పార్కులలో అలా ఇలా చేస్తుంటే కొంచెం అదే మనలో ఉంటది అయితే గదా! పేరెంట్స్ గూడా ప్రతిదానికి అన్నం తినకపోయినా మొబైల్ చూపించడము, ఆ! ఏడ్చినా మొబైల్ చూపించడము, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయడం వల్ల పెద్దయిన తర్వాత బాగా అడిక్ట్ అయిపోతున్నారు గదా మరి. దానికంటారా ఆల్టర్‌నేట్ ఏదన్నా ఆలోచించాలి మనము. ఇప్పుడు పిల్లలకు మొబైల్ ఇస్తేనే తింటుండ్రంటే దానికి కాకుండా ఏదన్నా ఆల్టర్‌నేట్‌గా మనం ఆలోచించాలంటే బయట తిప్పటము, లేదంటే ఏదన్నా మనం ఖాతాల్లో ఏదో చెప్పుకుంటా, ఇది గాదు నాన్న ఇది అనని జెప్పటము. ఈ చిన్న పిల్లలకి ఫోన్లు ఇస్తుంటే పిల్లగాళ్ళు మొత్తం ఇదైపోతున్నారు. ఈ ఫోన్లు మీద గేమ్‌లు చూస్తారు, అది చూస్తారు అని చెప్తున్నారు. అది ఇయ్యకూడదు. ఇస్తే చాలా బాధ అయితది. కళ్ళకి కూడా ఇదైపోతది. మళ్ళా కట్ల అద్దాల గురించి మళ్ళా హాస్పిటల్ పోవాలి, హాస్పిటల్‌లో చూపెట్టాలి. ఇవన్నీ వస్తాయి. కాదు. వైజాగ్‌లో ఒక కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసాడు. ఫోను వాడొద్దు అని అన్నందుకి. సో, అది ఇన్సిడెంట్ పైన తప్పే అది అసలు. కన్న తల్లి ఫోన్ ఇస్తేనే కాదు వాళ్ళు వాడేది. వాళ్ళు ఇయ్యకుంటే ఎందుకు వాడుతుండేవాడిని. అంటే అంత అడిక్షన్‌కి అడిక్షన్ కన్న అయిపోతుంది. తల్లినే చంపేంత అడిక్షన్ అయిపోయాడు ఫోన్‌కి. అయిపోతాడు. అది అయిపోతది అది. హ్మ్. అసలు ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మంచిగా కనిపిస్తలేదు. కన్న తల్లికే చంపిండంటే పిల్లగాడిగా ఏముంది? ఏం లేదసలు. విన్నావా? హ్మ్. అది దాని గురించి ఫోన్‌లు ఇయ్యొద్దు. హ్మ్. సరే. సో, పిల్లలకైతే ఫోన్‌లిస్తే ఫోన్‌లు ఇయ్యొద్దు. చాలా డేంజర్. చానా డేంజరే. వైజాగ్‌లో కన్న తల్లిని చంపేసాడండి. ఫోను వాడొద్దు అన్నందుకే గేమ్స్‌కి అడిక్ట్ అయ్యి బాగా ఫోన్‌లో. ఓకే. అసలు ఈ ఘటన విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నడిగితే గనక పేరెంట్స్ మిస్టేక్ అండి. చిన్నదేదన్నా ఉంటే అది ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలి పేరెంట్స్. లేదు అంటే గనక దాని గురించి ఏంటో చెప్పాలి గదా! ఎవరు చెప్పాలి? యాస్ ఎ టీచర్ చెప్తారు. దాని తర్వాత మదర్ చెప్పాలి. వాళ్ళెవరు చెప్పకుండా ఫ్రెండ్స్ అనంటే అలాగే అవుతారు కదా! అది యూట్యూబ్స్ అని, అదని ఏమనంటే ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ చూసుకోనన్నా ఆడుకో, ఫోన్ చూసుకోనన్నా అనంటారు. అదెవరు చెడగొడుతున్నారు? యాస్ ఎ మదరే చెడగొడుతుంది. ఫాదర్ కూడా కాదు. యాస్ ఎ మదరే. ఎందుకు మదరు అని అంటున్నాను అనంటే,
ఫాదర్ నైట్ ఎప్పుడో వస్తాడు, మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతాడు. డే అంతా చూసుకునేది ఎవరండి? మదరే కదా. సో మదరే మాక్సిమం కేర్ చూసుకోవాలి. అది ఏదైనా సరే, ఇది ఫోన్ గురించి అయినా, చెడు మాటలు మాట్లాడడానికైనా, చెడు ఆలోచనలు రావడానికైనా, కేరింగ్ ఈజ్ అ మదర్. సో అయితే అసలు ఈ విషయం పైన మీకేమనిపిస్తుంది? వైజాగ్ లో జరిగిన ఘటన అంటే కన్న తల్లిని గొంతులో పొడిచి చంపేశాడండి. ఫోన్ వాడొద్దు అన్నందుకే. ఫోన్ వాడొద్దు అని అంటే అదే చెప్తున్నా, ఫోన్ మెయిన్ పిల్లలకి ఇవ్వద్దు. ఉమ్. పిల్లలకి అనేది ఏదైనా ఉంటే నేను చూసా, ఇప్పుడు మా పాప ఉంది, స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది, నువ్వు చూసుకో నానా అని అంటే తనకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు టిక్ టాక్లు చేపిస్తున్నారు, అదేంటి రీల్స్ చేపిస్తున్నారు, అదన్నీ ఎవరు చేపిస్తున్నారు? ఇప్పుడు పాప చేస్తుందంటే వీడియో ఎవరు తీస్తున్నారు? మదరే కదా. దాని తర్వాత చూసుకో నాన్న ఎలా వచ్చింది అనేసి చెప్తుంది అంటే మదరే కదా. సో కాబట్టి మన మాక్సిమం మదర్ కానీ, పేరెంట్స్ కానీ, చుట్టాలు కానీ ఫోన్స్ మాక్సిమం అలౌడ్ ఇవ్వకూడదు అనేది నా ఐడియా అండి. అయితే మరి ఇప్పుడు రీసెంట్ గా ఏది చూసుకున్న టెక్నాలజీ పరంగా ఫోన్ లోనే మొత్తం నడుస్తుంది కదా. ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా గానీ. అంటారు కదా, ఇలాంటివి జరుగుతాయి. ఇంకా ఫోన్ ఇవ్వాలి అంటే ఇలాంటివి జరుగుతాయి. అంటే దానికి పర్టికులర్ టైం పర్టికులర్ గా ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంటారండి. దాని తర్వాత ఇంకొంచెం ఉంది ఏం చూస్తున్నాడో చెక్ చేసుకోవాలని కూడా అంటాను నేను. ఫోన్ ఇచ్చాక ఇప్పుడు అన్ని టెక్నాలజీగా ఉంది, బాగుంది, ఇస్ గుడ్. అన్ని అందులోనే వస్తున్నాయి. ఏదైనా మెసేజ్లు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయి, వాట్సాప్ లో వస్తున్నాయి, అవి చూసుకోవాలి అంటారు. అదే ఒక్కసారి క్రాస్ చెక్ చేసి మదర్ బాబుకి ఇచ్చి ఆ టైం అయిపోయిన తర్వాత ఇవ్వద్దు అనేది ఒకటి స్ట్రిక్ట్ గా ఉండాలి. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ లో అయిపోదు. దాని తర్వాత ఈ ఫోన్లు ఉన్నంత వరకు ఇది జరిగేది కామన్. పిల్లలంటే ఆటోమేటిక్ ఏడిపిస్తుంటారు మొబైల్ ఇవ్వండి అని చెప్పేసి. ఇవ్వద్దు. అది ఫస్ట్ చిన్నప్పుడు, ఇప్పుడు డే 1 పుట్టిన పిల్లలకే ఇచ్చేస్తున్నారు. ఏడుస్తున్నారంటే వీడియోలు చూపిస్తున్నారు. చిట్టి చిలకమ్మ గానీ, రైమ్స్ గానీ అవి చూపిస్తున్నారు. అవి చూపియకుండా ఉండు, మామూలుగా పెట్టు, సౌండ్ వినిపించండి. వినిపిస్తే అలవాటు కాదు కదా చూడడం. ఐస్ ప్రాబ్లం అవుతది, హెల్త్ ప్రాబ్లం అవుతది, అన్నిటికీ. మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేపించకూడదు. పుట్టినప్పటి నుంచే ఫోన్స్ ఇవ్వకూడదు. ఫోన్స్ అప్పటి నుంచే అలవాటు చేస్తున్నారు, పేరెంట్సే చేస్తున్నారు. చిన్నప్పుడు పుట్టిన వెంటనే 1 ఇయర్ వాడు అన్నం తినట్లేదు అంటే ఎవరు చూపిస్తున్నారు? వాడు అడుగుతున్నాడు అప్పుడు ఫోను? అడగట్లేదు కదా. నాన్న చూడు. డైవర్ట్ చేస్తున్నారు ఫస్ట్ Yes, నుంచి. yes. సో దానికి ఒక పర్టికులర్ టైం ఎంత వరకు అవసరమో అంతవరకే వాడాలి. టైం ఒక ఏజ్ ఎప్పుడు వస్తుంది? 5 ఇయర్స్, 5th క్లాస్ తర్వాతనే వస్తుంది. 5th క్లాస్ తర్వాతనే వాడికి ఫోన్ చూసుకోవడం అనేది వస్తుంది. అప్పటి వరకు వాడికి ఫోన్ అవసరం సరే, ఆ లేదు కదా. తర్వాత అయినా కానీ ఇప్పుడు చంపిన అప్పుడు పర్టికులర్ గా టైం పెట్టుకుందాం. ఉమ్. అప్పటి వరకు అయితే అవసరం లేదు కదా. అప్పటి వరకు వాడు చదవడమే రాదు, ఏం చూస్తాడు చెప్పండి? వాడికి ఏం అవసరం ఫోన్ లో? అది నా ఐడియా అయితే. వైజాగ్ లో కన్న తల్లిని పొడిచి చంపేశాడండి గొంతులో, మొబైల్ వాడొద్దు అన్నందుకి. అసలు ఏంటిది వింటే ఎలా అనిపిస్తుంది? అమ్మా, పిల్లలకి మనం సెల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంతవరకు అయితే వాడుతున్నారో దాన్ని బట్టి మనం చూసుకుని పిల్లలకి చెల్లి ఇవ్వకుండా ఉంటే మనం జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా గొడవకు రారు, ఇబ్బంది ఉండదు, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది తల్లి. ఏంటి, మీరు కూడా దాని గురించి జాగ్రత్తగా, చెల్లి గురించి జాగ్రత్తగా మీరు ఉండండి. అసలు ఏంటి అంటే కన్న తల్లిని చంపే సోయి లేకుండా ఆ దుర్మార్గుడు అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు? అది ఎవరి ఫాల్ట్ అంటారు? అది తల్లిదండ్రి ఫాల్టే, ఇంకెవరి ఫాల్ట్? తల్లిదండ్రి ఫాల్టే. వాళ్ళ పెంపకం కూడా ఆ సెల్లు అలవాటు చేసి ఆ విధంగా వాళ్ళని ఇది చేస్తున్నారమ్మా. మీరు కూడా జాగ్రత్త, సెల్లు ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. అది జాగ్రత్త తీసుకోండి అమ్మా పిల్లల గురించి. ఈ రోజుల్లో పిల్లలు కూడా అన్నం తినాలంటే మొబైల్ కావాలి, ఏడిస్తే మొబైల్ ఇవ్వాలి, ప్రతి దానికి ఇట్లా మొబైల్ చూపించి ఆశ పెట్టి వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. అది తప్పు తల్లిదండ్రిది నాన్న, ఈవేళది కాదు. ఆ కుర్రోడు ఫోన్ ఆపమన్నందుకు తల్లిని కత్తిరితో పూశాడు. అది కుర్రోడిది పక్కన పెట్టండి, తల్లిదండ్రులు పెంపకంలో కూడా ఉంటుంది. దాన్ని చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచి ఆలోచన మరిస్తే పిల్లలు బాగుపడతారు, మనకి కూడా సౌకర్యంగా ఉంటుంది. ఆ సెల్లు వాడటం అనేది అలా అన్నం తింటా, వంట చేస్తా, మళ్ళీ పనికి వెళ్తా, బజార్లో పోతా కూడా సెల్లు వాడుతున్నారు. అది రాంగ్ అండి. ఎంతవరకు ఉండాలో సెల్లు అంతవరకు అంటే మించి మించి వాడుతున్నారు. చంపే ముందు కూడా అంటే కన్న తల్లి కదా, అన్ని సంవత్సరాలు పెంచింది కదా, ఆ ప్రేమానురాగాలు ఎటుపోయాయి అంటారండి? ఏమంటే కుర్రోళ్ళకు ఉండే కోపం వేరు, పెద్దోళ్ళకు ఉండే కోపం వేరు. కుర్రోడు ఏంటంటే వన్ సైడ్ ఆలోచిస్తారు, పెద్దోళ్ళు ఏంటంటే జరిగితే ఏమైతుందని ఆలోచిస్తారు. ఆ కుర్రాడు ఉద్రేకం మీద చేశాడు. అది తర్వాత వాడు తెలుసుకొని వాడు పశ్చాత్తాపడతాడు. తెలుసుకున్న కన్న తల్లి చనిపోయింది కదా, మనం ఏం చేయలేం కదా. తర్వాత వాడు ఇది అవుతాడుగా, తల్లి లేనిదని వాడు ఆ తర్వాత పశ్చాత్తాపంతో వాడు జీవితకాలం ఉంటుంది. మొబైల్ వాడేటోళ్ళు కూడా 20 సంవత్సరాల లోపు వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోతున్నారు ఆ గేమ్స్ కి, వీటికి. కాదు, ఎల్కేజీ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ ఇచ్చేయమంటున్నారు, లేకపోతే ఎడుతున్నారు.
ఆ ఏడుపు తట్టుకోలేక ఫోన్ ఇస్తున్నారు. ఆ ఫోన్కి వాళ్ళకి అలవాటు అయ్యేది. ఎట్లా అది అలవాటైపోయింది? నువ్వు మొట్టమొదటి కుర్రోళ్ళని జాగ్రత్తగా పెంపకంలో రావాలి కానీ నువ్వు ఏడుస్తున్నాళ్ళు అని నువ్వు ఫోన్ ఇస్తే అది అంతే ఉంటుంది. ఉమ్. అది ఆ ఫోన్ ఇవ్వడం అనేది కంట్రోల్లో ఉండాలి. మీ తల్లిదండ్రులు కూడా కంట్రోల్లోనే ఉండాలి. ఫోన్ ఎప్పుడు పడితే అక్కడ నువ్వు వంటగదిలో వాడతా, మీరు బజార్లో నడుచుకుంటూ పోతా, మోటార్ సైకిల్ మీద మాట్లాడుకుంటూ పోతా, అది రాంగ్. అది పిల్లలకి ఫోన్ ఇవ్వటం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటేనమ్మా వాళ్ళు ఏడుస్తున్నారని ఇప్పుడు వాళ్ళు ఆటలాడుకుంటే వీళ్ళ పనులు చేసుకుంటానికి ముందు మెయిన్ కారణం ఫోన్లు ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఇది మరి ఇప్పుడు చూడండి ఎంత దారుణం జరిగిందో. వైజాగ్ లో చంపేశాడు, కన్న తల్లిని చంపేశాడు. తెలియని వయసు అయ్యా అబ్బాయిది. ఫోన్ పిచ్చిలో ఉన్నాడు, తెలియని వయసు ఏం చేస్తాడు, ఆ పాటిని పొడి చేసాడు తెలియదు. ఇప్పుడు బాధపడుతున్నాడు. ఉపయోగం ఏముంది? ఆ ఫోన్లు ఇవ్వకూడదమ్మా, పిల్లలకి ఇవ్వకూడదు. మెయిన్ పాయింట్ తల్లిదండ్రులు తప్పు. ఓకే. అంటే మరి ఎట్లా కేర్ తీసుకోవాలి? ఎట్లా అంటే మరి వాళ్ళు ఇనిసగలగ మనస్తత్వం కాదుగమ్మా. ఏంటో వినేవాళ్ళు అయితే తెలియదు, ఈ చెప్పింది వినరు. ఎట్లా మరి వాళ్ళ మనస్తత్వం? తప్పదు, మనం ఫోన్ ఇవ్వనుంటే ఓకే.